నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో కొంచెం లేట్ అయింది కానీ మళ్ళీ వచ్చేసాము. ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో చాలామంది కూడా సార్ దగ్గరికి వచ్చి వాళ్ళ వ్యాధుల్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకుంటున్నారు, అది కూడా ట్రెడిషనల్ మెథడ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా. సో సార్ని అడిగి సోరియాసిస్కి ఈరోజు ఒక మంచి మెడిసిన్ని, అలాగే అవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి సార్. సోరియాసిస్ అనేది అంటే చర్మ వ్యాధిగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏముంటాయి? అంటే ఇక్కడ సోరియాసిస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విరుద్ధ ఆహారం తీసుకోవటం. విరుద్ధ ఆహారం అంటే చాలామంది పాలు తోడు పెడతారు కదా, అది పూర్తిగా తోడుకోకుండా ఒక ఫ్లేవర్ తినటం కొంతమందికి అలవాటం. అది విషంతో సమానం అనమాట. విషంతో సమానం. అలాగా. తర్వాత అతిగా కారం తింటాం, అతిగా విపరీతమైన వేడి మనం నోట్లో పెట్టలేము, వాళ్ళు ఊరికి నిమిషంలో తినేస్తారు. అలాంటి ఫుడ్ తింటాం, అతిగా ఉప్పు తింటాం. అదేవిధంగా ఈ విరుద్ధాహారాలు అంటే సపోజ్ కోడిగుడ్డు తిని వెంటనే పాలు తాగడం, లేకపోతే కోడిగుడ్డు సోన పాలలో కలుపు తాగడం, విరుద్ధాహారం యాక్చువల్గా. అలాగే చేపలు పాలు అంటే చేపలు తిన్న వెంటనే పాలు తాగడం, ఇలాంటివి చేయడం వల్ల మన బాడీలో యాసిడ్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి. ఆ యాసిడ్స్ పెరిగి ఏమవుతుందంటే మన బాడీ ఆల్కలిన్ నుంచి ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అంటే సాత్వికంగా నార్మల్గా ఉండే బాడీ ఎలా అవుతుందంటే యాసిడ్ తోటి కూడి ఉన్న ఒక ఆమ్లాలు అంటాం మనం, ఆమ్ల రసాలు అంటాం, వాటితో కూడి ఉన్న బాడీ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన ఏదైతే మన గట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి ఇమ్యూనిటీ పెంచాలో అది ఆ శక్తిని కోల్పోతుంది. కోల్పోయేసరికి ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మన మీద అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు మన బాడీలో ఆటోమేటిక్ ఇమ్యూనిటీ లేదు కదా, లేనప్పుడు మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశం. ఈ సోరియాసిస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అండి. దీంట్లో 18 రకాలు ఉంటాయి, అనేక రకాల పేర్లు ఉంటాయి వీటికి. విపాద అని, గజ చర్మ కుష్ఠం అని, లేకపోతే దద్రు కుష్ఠం అని, దురద కుష్ఠం అని, ఇలా రకరకాలు అనమాట, అనేక పేర్లతోటి ఉంటాయి. గజ చర్మ కుష్ఠం అని, ఇలా ఇవన్నీ కుష్ఠు వ్యాధులనే అంటారు అనమాట ఆయుర్వేదంలో. యాక్చువల్గా 20 అన్నమాట. 18 ఏమో ఈ స్కిన్ రిలేటెడ్. వట్టిలిగో అంటాం కదమ్మా, బొల్లి, అది కూడా ఇందులో ఒక రకం. అలాగే లెపర్సీ అని పూర్వం, ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చి అన్నీ వచ్చాక చాలా వరకు తగ్గిందిలేండి. అది పూర్వం చాలా ఎక్కువ కేసులు ఉండేవి, ఇప్పుడు ఎక్కడ కనపట్ల, బాగా మినిమం తగ్గిపోయింది. అది వ్యాక్సినేషన్ కానీ మెడిసిన్స్ కానీ వచ్చినాయి. అందరూ ఏమంటారంటే అల్లోపతిని దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని కానీ, లేకపోతే అది ఇంకొక రకమైన వైద్య విధానం మన పూర్వం ఉండే గొప్పదే అని చెప్తారమ్మా. కాదు, అన్ని వైద్య విధానాలు గొప్పే డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి మలేరియాకి ఉంది వ్యాక్సినేషన్, చిన్నప్పుడు ఇస్తున్నారు. అది నిజంగా ఒక ఇండియన్నే కొనుక్కున్నాడమ్మా, డాక్టర్ కొట్నీస్ అని. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో మిలిటరీలో పనిచేస్తూ ఉంటారు. ఆయన మలేరియా వల్ల సైనికులు ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఆ మలేరియా బ్యాక్టీరియా ఆయన ఎక్కించుకుని దాని నుంచి వ్యాక్సినేషన్ ఎలా చేయాలో చూపించి అది ప్రజలకు ఇచ్చి డాక్టర్స్కి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పి ఆయన చనిపోయాడు దానివల్ల. అంత అద్భుతమైన ప్రయోగాలు కూడా జరిగినాయేమో, వాటి వల్లే వాళ్ళ మలేరియా తగ్గింది. అదేవిధంగా లెపర్సీ అనేది తగ్గింది. ఇలాగ అనేక రకాల అంటువ్యాధులు ఏవి ఉన్నాయో, ఒకప్పుడు కలరా అనేవారు, లేకపోతే ప్లేగ్ అనేవారు. జిల్లాలు రాష్ట్రాలు చనిపోయేవారమ్మా, గాలి ఎంత లెక్క తగిలితే అంత లెక్క, అంత భయంకరంగా ఉండేది. అటువంటివన్నీ ఆగినాయి కదండి. చేత అందులోనే ఉంది, ఇందులోనే ఉంది. ఇదే గొప్పదని మనం అనుకోక్కర్లేదు, అదే గొప్పతని వాళ్ళు అనుకోక్కర్లేదు. దేని గొప్పతనం దానికే ఉందండి. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి, సోరియాసిస్ లాంటి వాటికి ఆయుర్వేదంలో అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే మన చర్మానికి ఉన్న 7 పొరలు ఉంటాయండి. ఒక్కొక్క పొరలోని 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కానీ 4th లేయర్లో మట్టుకు ఎక్కువ ఉంటాయేమో, ఒక 4-5 రకాల దాకా ఉంటాయి. ఇన్ని రకాల ఆటో ఇమ్యూన్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ సోరియాసిస్ అనేది వస్తుందన్నమాట. ఇది కొంతమందికి స్లోగా డెవలప్ అవుతుందమ్మా, 20 ఏళ్ళు 25 ఏళ్ళకి పెరుగుతుంది. కొంతమంది వితిన్ 1 or 2 monthsలోనే ఒళ్ళంతా పాకిపోయి మీకు అలాగ కారిపోయి ముక్కలు ఊడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. జుట్టు కూడా
మొత్తం స్కాల్ప్ మీద కూడా ఇంతంత పెచ్చుల కింద ఊడిపోయి జుట్టుతోటి సహా ముక్కల కింద ఊడొచ్చేసి వాళ్ళు కూడా ఉంటారు. అంత భయంకరంగా ఉంటుంది. ఇందులోనే మళ్ళీ ఎముకల్లోకి వెళ్ళేది ఉంటుందమ్మా, మనం సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అలాగే ఇది ఎక్కువ రోజులు దాన్ని అశ్రద్ధ చేసి వదిలేశారు అనుకోండి, వదిలేసినప్పుడు ఏమవుతుందంటే బోన్స్లోకి కూడా వెళ్ళిపోతుందండి, పళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, బోన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సొరియాసిస్ వాళ్ళు నుంచుని ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదో పని చేస్తారు, వాళ్ళకి తెలియకుండానే సడన్గా కూర్చుండిపోతారు. వాళ్ళకి బోన్స్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం కాదు, ఆ ఒక్క సిగ్నల్లో చాలు. అలాగే ఈ ఎముకలు అయ్యి నొక్కితే విపరీతమైన పెయిన్ ఉంటుందమ్మా, పంటి నొప్పులు స్టార్ట్ అవుతాయి, పళ్ళు డిస్కలర్ అవుతాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఇది శరీరంలోకి ఎముకల్లోకి కూడా వెళ్ళిపోయింది అనేది ఆ పేషెంట్ తెలుసుకుని ఇమీడియట్గా తగిన వైద్యం చేయించుకోవాలి. చేయించుకోకపోతే ప్రాణం పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సోరియాసిస్ అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం లేదు, వర్టిలిగో వస్తుందమ్మా. అంటే మా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే, అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం ఏంటనేది మనకు తెలియదు అనుకోండి, ఇక్కడ జీన్లో కూడా ఇది ఉంటుందన్నమాట. అందుకనే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటాం మనం. ఇది కొన్ని రకాలు అంటుకుంటాయి కూడా పక్క వాళ్ళకి. అందుకేంటంటే సొరియాసిస్ వచ్చి రష్ కారటం, కురుగుల కింద రావడం, ఎక్కువగా ఏమన్నా బ్లీడింగ్ లాంటివి ఉంటే కనుక వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండి కొంచెం ఆ బట్టలు అయ్యి ఎప్పటికప్పుడు ఉతుక్కుని కొంచెం హైజీనిక్గా లేకపోతే వాళ్ళు దూకుని దువ్వాను కానీ ఇటువంటివి వాడడం వల్ల పక్క వాళ్ళకి రావడానికి కూడా అవకాశం ఉంది. అన్ని రకాలు కాదు, కొన్ని రకాలు వస్తాయమ్మా అందులో. సొరియాసిస్ వచ్చిన భయపడిపోయి ఆడిని ముట్టుకుంటే మనకు వచ్చేస్తుందని భయపడక్కల. కొన్ని ఒక 3-4 రకాలు ఉన్నాయి, అవి వస్తే కనుక అంటుకోవటానికి కూడా అవకాశం ఉంది. పూర్తిగా మనకి అవకాశం లేదు అని చెప్పడానికి లేదండి. ఈ విధంగా సొరియాసిస్ అనేది మనకి విరుద్ధ ఆహారం వల్ల వస్తుందమ్మా, మనం తినే ఆహారం టైంకి తినకపోవడం వల్ల, లేకపోతే అతిగా తినడం వల్ల కూడా ఎస్టిక్ నేచర్ ఫామ్ అవుతుందమ్మా బాడీలో. అంటే కొంతమంది ఉంటారు, మనం పూర్వీకులు, నేను అనేక వీడియోలో చెప్పాను ఈ విషయం, 2 సార్లు తినేవారు. బాగా పొలాల్లో పనిచేసే వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ సద్దన్నం అని తిని మళ్ళీ భోంచేసి సాయంత్రం తినేవారు, శుభ్రంగా ఏడవకుండా పడుకునేవాళ్ళు, 2ంటికే లేచిపోయేవాళ్ళు. ఇలాగ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెన్స్గా ఉండేదమ్మా. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏంటంటే మనం లెగిసే టైంలో పడుకోవటం, పడుకున్న టైంలో లెగిసి ఉండడం. దీనివల్ల ఏమవుతుంది, బాడీలో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుందండి. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకున్నామో, సూర్యాస్తమయానికి ముందర తినమని ఎందుకు చెప్తారు అంటే, మనం పడుకునే టైంకి అన్నీ అరిగిపోయి మన శరీరం తేలిగ్గా ఉండటం వల్ల ఎప్పుడైతే పొట్టలో బరువు లేదో మీకు ఆ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా తెల్లవారి లోపల ఈ అరిగిపోయిన తర్వాత, ఆహారం అరిగిపోయిన తర్వాత ఎర్లీగా తినేస్తున్నాం కదమ్మా, 8 గంటల తర్వాత ఆహారం అరిగిపోతుంది. 12 గంటలకు ఏం చేస్తాయంటే ఈ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బాడీ అంతా సర్దుకుంటుందమ్మా. ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ని పెంచాలో ఆ బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ బాడీలో టీ సెల్స్ అని పుట్టిస్తుంది. చాలా అద్భుతమైన శక్తివంతమైన సెల్స్ టీ సెల్స్. ఈ టీ సెల్ ఎప్పుడైతే మీ బాడీలో పుట్టిందో అది కొన్ని వేలాది ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుంది. ఈ మెకానిజం అనేది న్యాచురల్గా మన బాడీలో జరుగుతుందండి. దాన్ని వదిలేసాం మనం. వదిలేసి ఈ రోజుకి ఏం చేస్తున్నాం, పొద్దుట లెగ్గానే టీలో కాఫీలో స్టమక్ తోటి, అదయ్యాక టిఫిన్, అదయ్యాక భోజనం, అదయ్యాక మళ్ళీ స్నాక్స్, టీలు, కాఫీలు, డ్రింక్లు, అదయ్యాక మళ్ళీ నైట్ భోజనం, పడుకునేటప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే తినడం. ఇలాగ దాన్ని 8 hours కూడా గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఈ ఆహారాన్ని అరిగించడం తప్ప రెండో పని దానికి ఏదైతే అది చేయవలసిన గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఉందో దాన్ని చేయనివ్వట్లేదు. మనం చెయ్యనివ్వకపోవడం వల్లే ఈ క్యాన్సర్స్ అవనివ్వండి, సొరియాసిస్ అవనివ్వండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, ఏ అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయో ఇవన్నీ రావడానికి కారణం అదండి. ఆ విధంగానే సొరియాసిస్ కూడా వస్తుంది అనమాట. అలాగే మనం కుళ్ళిపోయిన ఆహారం తింటాం, చెడిపోయిన ఆహారం తింటాం, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వారాల తరబడి తింటున్నాము. అలాగే ఒకసారి వేడి చేసి వండిన అన్నాన్ని మళ్ళీ రెండోసారి వేడి చేయకూడదండి. సద్దన్నంగా తినాలి తప్ప రెండోసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేయటం వల్ల అది చాలా మంచిది కాదనమాట, చాలా చెడు చేస్తుంది మనకి. అలాగా అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. పూర్వకాలం ఏమైంది, ఫ్రిడ్జ్లు లేనప్పుడు కుండల్లో ఉండేవారు, ఎవరో ఒకరు పనిచేసి వాళ్ళు ఉండేవారు, లేకపోతే కుక్కలకు మనుషులకు ఎవరికి వాళ్ళకి పెట్టేసేవారు. మన్నాడు కొత్త అన్నం వండుకోవడం తప్ప దాసుకు తింటాం అనేది పూర్వీకులకు తెలియదమ్మా. ఉన్నది 4గురికి పెట్టడం, వాళ్ళు తింటాం.
సరిపడి వండుకోవటం. ఇప్పుడు వండేయటం, ఫ్రిడ్జ్ల నిండా కూరటం, అది వారం రోజులు, 10 రోజులు, 20 రోజుల దాకా అదే తింటున్నాం మనం. అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా పెరిగిపోయటం వల్ల అలవాటు పడిపోయాం అనుకోండి. అప్పట్లో ఉదయం సాయంత్రం మనం పాలు మన దగ్గర లేకపోయినా కొనుక్కుంటే పితుకొచ్చి అమ్మేవారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో అలా ఇవ్వాలంటే ఇవ్వదు, దాచుకోవాలి తప్ప. పల్లెటూర్లలో కూడా లేదు, పల్లెటూరులో కూడా వాళ్ళు పాలే దొరకట్లేదు. అలా అయిపోయినాయి పల్లెటూర్లు కూడా. అందుచేత మీరు అన్నది కరెక్ట్, అది దొరకట్లేదు కాబట్టి ఇటువంటివి వాడుకోవచ్చు, కానీ ఎంతవరకు వాడుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. అదే విధంగా నిల్వ ఉండటానికి కూడా పూర్వం ఏం చేసేవారు, ఒక మట్టి కుండ తీసుకుని దాని మీద చుట్టూరు నీళ్లు పోసి తడి ఇసుకలో పెట్టి దాన్ని అందులో కూరలు వేసేవారు. తడి ఇసుకలో కుండలో, అదే తడి, దాని ఫ్రిడ్జ్ లా పనిచేసేదా? ఫ్రిడ్జ్ లాగా అనమాట. 10-15 రోజులు ఉంటాయి మన నిల్వ. వారం అయితే గ్యారంటీ, 5 రోజుల నుంచి వారం. అంటే అప్పట్లో న్యాచురల్ గా పండి కాబట్టి ఎక్కువ రోజులు ఉండేవి. ఇప్పుడు పురుగు మందులు, ఎరువులు వేస్తున్నాం కాబట్టి దాంట్లో శక్తి ఉండదు కాబట్టి అట్లీస్ట్ 4 days నుంచి ఒక 5-6 days ఉంటాయి డెఫినెట్ గా. అదే విధంగా మనం సొంతంగా పురుగు మందులు, ఎరువులు లేకుండా పండించాం అనుకోండి, అదే కూరగాయ వారం 10 రోజులు కూడా ఉంటుంది. షెల్ఫ్ లైఫ్ పెరిగిపోతుందండి. న్యాచురల్ గా పండింది, దాని గట్టిదనం కానీ దాని టేస్ట్ కానీ. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మందులు అనేది ఫైనల్ గా చూసుకోవాలమ్మా. మనం ఎప్పుడైతే ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉన్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళే పనే లేదు కదా. ఇవన్నీ వదిలేసి మనం వస్తే మందు మింగటానికి చూస్తున్నాం తప్ప రాకుండా ఎలా చేయాలి అనేది చూసుకోవట్లేదు. సో లైఫ్ కూడా చాలా హెక్టిక్ అయిపోతుంది కదా. మనం తినడానికి కూడా టైం లేకుండా ఏదంటే అది కొనుక్కొని తినేస్తున్నాము. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సార్ అన్నట్టుగా వచ్చాక టాబ్లెట్స్ వేసుకుందాం అని కాదు, రాకుండా ఎలా చేయాలో, ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.